ఇంత కూడా తెలియకుండా అయిపోయావా నువ్వు? నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, సరే? దానికి ఆన్సర్ చెప్పేసేస్తే వెళ్ళిపోదాం అందరం. ఈరోజు చర్చ్ కొరదొద్దు, సరేనా? క్లాస్కి రావడం, అటెండెన్స్ తీసుకొని స్కూల్ అంతా వదిలిపెట్టేస్తారు ఒక్క సెకండ్లోనే, రైట్? ఇప్పుడు పాపం అంటే మనకు తెలుసు కదా, పరిశుద్ధత, నీతి, యేసుక్రీస్తు, హోలీ స్పిరిట్ అన్నీ తెలుసు కదా, రైట్? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, పాపం అంటే ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఇంత కూడా తెలియకుండా అయిపోయావా నువ్వు? స్టేజ్ ఎక్కావా అనుకుంటున్నావా? ఇది కూడా తెలీదా నీకు? తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పొచ్చు కూడా. పాపం అంటే ఏంటో, అరే తెలియకపోవటం ఏంటి? కమాన్, గివ్ యువర్ డెఫినేషన్. పాపం అంటే ఏంటో చెప్పండి. పాపం అంటే పాపమా? సరే, పాపం అంటే అది చెప్పండి, పర్లేదు. ఒకవేళ ఆన్సర్ తగలొచ్చేమో కదా లాటరీ వేస్తే. ఎందుకు తగలదు? ఒక్క మాటలో పాపము అంటే సిన్. ఇంగ్లీష్లో అడగల. పాపము అంటే తప్పు, పర్యాయ పదాలు కాదు. పాపం అనగా యేసు ఆజ్ఞాతిక్రమం పాపమా? దేవుని నమ్మకపోవటం పాపం. నేను పాపం అంటే ఏంటని అడిగాను. సిన్ 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 అంటే ఏంటి? యు నో వాట్ సిన్ ఇస్? సిన్ అంటే ఏంటో తెలుసా? తప్పు చేయటమా? అరే ఎల్కేజీ క్వశ్చన్ కదా, అందరం తెలుసు అనుకుంటాం కదా. సరే, నీకు తెలిసింది ఎవరైనా చెప్పండి, నేను మైక్ కూడా ఇస్తాను, నువ్వు చెప్పాలే. కానీ కమాన్, పాపం అంటే ఏంటో చెప్పాలి. ఫ్లెష్, అంతేనా? కాదా? ఇంకా ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అర్రే ఓడిపోయావా మ్యాచ్లో, నీకెంత ఖర్చు పెట్టాను ఒలింపిక్స్ కానీ ఏమో అనరు. ఓకే, జస్ట్ థింక్, పాపం అంటే ఏంటి? కానీ అందరం చేస్తాం కదా, మరి అది తెలియకపోవటం ఏంటి? పాపం అనగా ఇప్పుడు పాపము అంటే ఏంటి? తప్పు చేయటం, అంతేనా? నీ దేవుడైన యెహోవా తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు. అది కాకుండా ఇంకేమన్నా వేరే విగ్రహం పెట్టుకుంటే ఏమవుతుంది? పాపమా కాదా? అవునా? ఏది చేస్తే పాపం అని అడిగానా నేను? చెప్పండి. నో. వాట్ ఈజ్ సిన్? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? తెలియకుండానే అన్నం అంటే ఏంటో తెలియకుండానే తిన్నాం. మరి పాపం అంటే పాపానికి ఆపోజిట్ చెప్పగలుగుతారు అట్లీస్ట్? పాపానికి ఆపోజిట్ అంటే వ్యతిరేక పదం ఏంటి? పాపానికి మంచికి చెప్పండి, వ్యతిరేకం ఏంటి? చెడు. ఓకే, నీతికి దుర్నీతి, అవినీతి. ఓకేనా? ఇప్పుడు పాపానికి పరిశుద్ధత. పాపానికి సరే, మరణానికి ఆపోజిట్ ఏంటి కదా? చీకటికి దేవుడికి అపవాది. మరి పాపంకి ఇది తెలియకుండా మనం పాపం తెలియకుండా మీరు ఎలాగ పాస్ అయ్యారు ఎగ్జామ్లన్నీ? నర్సరీ చూడండి, విచిత్రం ఏంటంటే ఇంత ఏజ్ వచ్చినా కానీ పాపం అంటే ఏంటో తెలియకపోవటం చూడండి. ఓకే, మనసులో అనిపిస్తుంటే నాకు తెలుసు అనిపిస్తూ ఉంటుంది. తెలిస్తే ఎందుకు అసలు ఇదంతా? పాపం అంటే ఏంటో తెలియకుండా నేను పాపం చేస్తున్నాను. అవునా? అక్కడే ఉంది సీక్రెట్ అంతా. నీకు పాపం అంటే ఏంటో తెలియదు కాబట్టి నువ్వు పాపం చేస్తున్నాను అంటున్నావు. డెవిల్ అక్కడ పట్టుకుంటున్నాడు. పాపం అంటే మనలోనే ఉంటుంది. అదేంటో చెప్పాలి మీరు. కమాన్.
దేవుడి నుంచి దూరంగా ఉండటమే పాపం. ఏం చేస్తే పాపం అని అడగలేదు. పాపం అంటే ఏంటని అడిగాను. అరే పాపం తెలియకుండా నేను పాపిని ప్రభువా కరుణించు, క్షమించు, రోధించి గుండెలు బగలు కొట్టుకొని, వాట్ ఈస్ సిన్? సిన్ పాపం ఏంటి? దేవుడిని అర్థం చేసుకోకపోవటం. ఎన్నైనా చెప్పండి, అక్కడికి మాత్రం రారు మీరు. దేవుణ్ణి ప్రేమించకపోవటం, నీతిగా బ్రతకకపోవటం, అన్యాయం చేయటం, అక్రమం ప్రతిసారి మీరు చేయటమే చెప్తున్నారు, కానీ నేను పాపం అంటే ఏంటని నన్ను అడుగుతుంటే చెప్పట్లేదు. పాపం అంటే ఏంటో తెలుసా? నాలెడ్జ్. ఓకే, ఏంటి పాపం అంటే? నాలెడ్జ్ని తెలుగులో ఏమంటాం? జ్ఞానం అంటే విజ్డమ్. ఇదే తెలుగుతో వచ్చిన బాధ. సరే, దగ్గరికి జ్ఞానం అని అనుకుందాం. తెలివి ఈజ్ ఇంటలెక్ట్, అంతే. జ్ఞానంగా తీసుకోవటమే ప్రస్తుతానికి. ఓకే, జ్ఞానం కాదు, దాని గురించిన గ్రహింపు ఒక విధంగా, కానీ అండర్స్టాండింగ్ అయింది. పాపము అంటే నాలెడ్జ్, అవేర్నెస్. ఓకే, పాపము అంటే నీకు ఒకటి తెలుసు. ఏందది? పాపం అంటే తప్పు చేయటం కాదు. ఈసారి ఎవరైనా పాపం చేసావా అని అడిగితే, చేయటాలేంట్రా పాపం అని అడుగు. పిచ్చోడు, పాపాలు చేసేదేంటి? యు నో హూ యు ఆర్, అదే తప్పు. నువ్వు పాపి అంటున్నావు, యు నాలెడ్జబుల్, నీకు అది తెలుసు. ఉన్నారా? అర్థమవుతుంది కథ అంతా, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో కీ అంతా అక్కడే ఉంది. ఒకప్పుడు పాపం లేదు, తర్వాత పాపం ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి. హి గేవ్ యూ ద నాలెడ్జ్, అలా వచ్చింది పాపం. సరే, వాక్యం లోపలికి వెళ్దాం. మీకు నేను ఆత్మలో చెప్తే ఇబ్బంది పడతారని చెప్పి లాస్ట్ మాట ముందే చెప్పేశా. ఓకే, సినిమాకి క్లైమాక్స్ నేను ఫస్ట్ పెట్టాను, సరేనా? రైట్. పాపం అంటే ఏంటి? పెద్దగా జ్ఞానము. ఓకేనా? పాపము అంటే నాకు తెలుసు బాగా అదేందనేది. ఓకే, రైట్. సో ఐ హ్యావ్ నాలెడ్జ్, ఆ నాలెడ్జే పాపము. హలో, నీకు తెలిసింది చేయటం తప్పు. ఓకే, యు నో ఇట్ వెల్. నీకు ఏమి తెలుసు అనేది నువ్వు మార్చావనుకో, పాపం ఉండదు, ఎగ్జిస్ట్ అయ్యి. అర్థమైందా? మరి నాలెడ్జ్కి రీప్లేస్మెంట్ ఏంది? నాలెడ్జ్ని మార్చేది ఇది, అగైన్ నాలెడ్జ్. అర్థమవుతుంది? సో మన మీలో ఎంతమంది పాపంతో, అవిధేయతతోటి, దేవుడిని నమ్మకపోవడంతో ఫైట్ చేస్తుంటారు? గెలిచారా? ఎందుకు గెలవలేదు తెలుసా? పాపం అంటే అది కాదు కాబట్టి. పాపం అంటే నీకు తెలిసింది, తెలిసిందంతా నువ్వు తెలిసింది గుద్దుకుంటే ఏమొచ్చుద్ది? ఇప్పుడు షుగర్ ఉందనుకుందాం, డయాబెటీస్ ఉందనుకుందాం, పోతాడని తెలుసు కదా. హీ హ్యాస్ ద నాలెడ్జ్, ఎస్ ఆర్ నో. ఇప్పుడు అది తెలుసుకోవటం వల్ల తనకి ఏమొచ్చింది? ఎక్కువ షుగర్ వచ్చిద్దా కాదా? ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమొచ్చింది ఇప్పుడు చెప్పాలి, కమాన్. ఎక్కువ అయ్యిద్దా అవ్వదా? ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిద్దా? నో, యూ కెనాట్ కంట్రోల్. నీకు నాలెడ్జ్ ఉండటం ఈజ్ డేంజరస్, దట్ ఈస్ సిన్. అబ్బా, అది తెలియకపోయి ఉంటే నువ్వు బాగానే స్వీట్లు తిన్నావు, తెలిసి చించిందేమీ లేదు మళ్ళీ. ఓకే, ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో ఇంకప్పటి నుంచి వీక్నెస్. ప్రతి నొప్పికి అదా, కళ్ళు ఊరకు మసకలు, నిద్రలేసి మసకైనా కానీ ఏందో ఈ మధ్య. ఓకే, అన్నీ హలో, మీకు ఏమి తెలుస్తుంది?
ఓకే, తప్పు లేదు, మీకు తెలుసు అది పెద్ద తప్పు. తప్పు తెలియటం పెద్ద తప్పు, మీకు తెలియటం పెద్ద పాపం. తప్పు లేదు, మీకు తెలిసిపోయింది, తెలియకూడంది. ఏంటది? దాన్ని సార్ట్అవుట్ చేయాలన్నమాట. అంతేగాని పోయి స్క్రూ డ్రైవర్ పెట్టి నువ్వు ప్లేన్ తిప్పుతానంటే ఎలాగా? ఇప్పుడు ఏ కార్ డ్రైవరే ఉన్నాడు అనుకుందాం, ప్లేన్ ఇస్తే నడుపుతాడా? దానికి వేరే నాలెడ్జ్, ఆ స్టీరింగ్ ఉంటుంది కదా అక్కడ, పోతే పుల్ల ముందుకి వెనక్కి కనాలి. ఏం చేస్తాడు? మీకు నాలెడ్జ్ లేదు. యు హ్యావ్ దట్ నాలెడ్జ్, అందుకని పాపాన్ని డ్రైవ్ చేయగలుగుతున్నారు, శరీరాన్ని అటువైపు నడిపించగలుగుతున్నారు. మీకు తెలియకపోతే శరీరాన్ని మీరు నడపలేరు. యు ఆర్ వీక్. మీకు తెలిసింది మానేయాలి. ఓకే, దానికి వెళ్ళి అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు. అబ్బా డూపుగాడు వచ్చాడు రా మన దగ్గరకు అనుకుంటాడు దేవుడు. ఏంది ఈ నటన? నిజం తెలుసుకోకుండా. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఎవడు కూడా తెలుసుకోవాలని అనుకోడు, దాన్ని ప్రయత్నించడానికే చూస్తూ ఉంటాడు, కానీ తప్పు చేయకూడదండి. సరే షుగర్ది పక్కన చంపి వాడి ప్యాంక్రియాస్ తీసి పెట్టుకోవటమే తప్ప అవ్వదు, ముడియాది అసలు. ఓకే, నీ బాడీనే షుగర్ నువ్వు నివసిస్తుందే దానిలో. ట్విస్ట్ ఏంటంటే నీకు షుగర్ ఉందని నీకు తెలియటం పెద్ద ప్రమాదకరం, నీకు తెలియటం పాపం. ఓకే, ఉన్నారా లేదా? సో పాపం మనకి ఎలా పరిచయం అయిందో తెలుసా? మనం పాపం చేసి పరిచయం అవ్వలా. పాపం అంటే మీరు అనుకున్న రూటే కాదు అసలు. సరే లోపలికి వెళ్దాం. నౌ ఇప్పుడు ఏమైందంట ఇక్కడ, యేసుక్రీస్తు, నేను పోయిన వారం నుంచి చెప్తా వచ్చాను కదా, ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్రీవియస్ వీక్స్ క్రితం వారాలు మీకు తెలియకపోతే యూట్యూబ్లో ఉంటాయి, చూసుకోండి. ఇప్పుడు నేను కంటిన్యూ చేయలేను, సరేనా? సమయం తక్కువ. అప్పుడు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఎవరు చనిపోయారు? మనమందరం. ఆయన తిరిగి లేచినప్పుడు ఎవరు లేచారు? మనమందరం లేచాం కదా. ఓకే, అయితే యేసుక్రీస్తు తిరిగి లేచింది దేంతో లేచాడు? పరిశుద్ధాత్మలో, అవునా? స్పిరిట్తో లేచాడు కదా ఆయన. సో శరీరంతోనా? నో నో నో. ఓకే, ఆత్మ, మృతులలో నుండి యేసును లేపిన వాణి ఆత్మ మీలో నివసిస్తుంటే మీ శరీరం ఏమైందంట? చావుకు లోనైన మీ శరీరమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపజేయును కదా. దట్ మీన్స్ ఈ ఫ్లెష్ యేసుక్రీస్తు చనిపోయినప్పుడే చచ్చిపోయింది, అతను బ్రతికిస్తా ఉన్నాడు లోపలికి వచ్చి, పరిశుద్ధాత్మ. ఓకే, నౌ పరిశుద్ధాత్మ అంటే ఏమని చెప్పాను? హీ హ్యాస్ హిజ్ ఓన్ బాడీ. ఆయన నీకు ఒక శరీరం ఇచ్చాడు.
సరే, రైట్? బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ బైబిల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏంటంటే, అదొక పుస్తకం రాయొచ్చు. గాలి, నీళ్లు, అగ్ని, ఉరుములు, మెరుపులు, ఇంకేదేదో భూకంపం, ఎన్నైనా చెప్పండి. ఓకే, బట్ పరిశుద్ధాత్మ ఒక విశ్వాసికి ఏమి ఇచ్చాడు అని అంటే స్పిరిచువల్ బాడీ, ఆత్మ సంబంధమైన ఒక దేహం ఇవ్వకపోతే దీన్ని అది పోతే లేదు. ఓకే, నీకు నివాసం లేదు. బికాజ్ యు ఆర్ డెడ్. మరి ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతున్నావు? నువ్వు చచ్చిపోయావు, మరి బ్రతికేది ఎక్కడ? ఓకే, సో చాలామందికి కాంప్లికేషన్స్. ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళకి కూడా దెయ్యాలు పడతాయా? ఇది కదా అందరి ఇది కదా, రైట్? సో ఇప్పుడు హోలీ స్పిరిట్ హ్యాస్ హిజ్ ఓన్ బాడీ, రైట్? మనకిచ్చేటప్పుడు ఇప్పుడు నేనున్నానంటే స్మైల్స్ వేరే దగ్గర ఉన్నాడు. ఇది స్మైల్స్ అంటే. ఇప్పుడు మీరు చూస్తున్న షెల్ ఉంది కదా, షెల్ మామూలు షర్ట్ కదా, షర్ట్లో ఏ డెవిలైనా వచ్చి ఉంటుంది. నువ్వు ఆ బాడీలో ఉన్నావు కానీ నువ్వు ఈ బాడీలో లేవు. ఓకే, నువ్వు ఈ షర్ట్లో లేవు, నువ్వు పరిశుద్ధాత్మలో బతుకుతున్నావు. కాబట్టి నీ ఇన్స్టింక్ట్, నీకు వచ్చిన స్వతహా లక్షణాలు ఏంటి? ప్రేమ, నీకు మంచి వచ్చు, నీకు నీతి వచ్చు, నీకు పరిశుద్ధత, రైట్? సో సహాయం చేయడం, ఇలా, రైట్? నీకు తగ్గించుకోవటం, నువ్వు దేవుడు లాగానే ప్రవర్తిస్తావు. బికాస్ ఆ బాడీలో ఇప్పుడు మీరు చన్నీళ్ళలో ఉండి వేడిగా ఉందంటారా? నో. అవును కదా, మీరు ఏ పాత్ర దేనిలోకి వెళ్తే దాన్ని ఫీల్ అవుతారు. మీరు శరీరంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ తాకుతాం, నీకు కనిపించాలి. నువ్వు పాపాన్ని క్లియర్గా చూస్తావు. ఓకే, యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్, దాన్ని నువ్వు అనుభవిస్తావు. ఓకే, ఇప్పుడు నువ్వు శరీరంలో లేవు, నువ్వు ఆత్మలో ఉన్నావు, నువ్వు లేచిందే. అప్పుడు నువ్వు దేన్ని అనుభవిస్తావు? ఆ లోకాన్ని ముట్టుకుంటావు, తాకుతావు. ఓకే, ఆయన చూస్తావు. లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఓకే, నేను తండ్రి ఎందును, మీరు నా ఎందును, నేను మీ ఎందును ఉన్నామని ఆ దినమును మీరు గ్రహించదురు అన్నాడు. ఓకే, సో లోకం ఆయనను చూడదు కనుక ఆయన పొందనేరదు. నేను వెళ్ళి ఆయనను పంపిస్తానన్నాడు. సో ఎ పర్సన్ విల్ కమ్ ఇన్ రిసైడ్. ఒక వ్యక్తి వచ్చి మనతో ఉంటాడు. అందరూ ఉన్నట్టే, రైట్? సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుందాం. నాకున్న టైంలో నేను చెప్తాను, నేను సగంలో స్టాప్ చేస్తే ఏమి చింతించొద్దు, రైట్? సో ఇప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయనని సమాధిలో పెట్టారు. వీళ్ళంతా గుడ్డలన్నీ చుట్టి ర్యాప్ చేసి పడుకోబెట్టారు. ఆన్ సండే మార్నింగ్, ఆదివారము ఉదయాన తెల్లవారుచు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అన్నాడు. ఓకే, రైట్? సో మగ్దలేని మరియ వస్తుంది. వచ్చినప్పుడు రాయి పొర్లింపబడి ఉండుట చూచింది. ఇప్పుడు మీరందరూ నాతో పాటు ఆత్మలోకి, కథలోకి వచ్చేయాలి. కొంచెం సేపు మిమ్మల్ని మీరు మర్చిపోండి. ఓకే, ఎందుకంటే పాపం నాలెడ్జ్గా ఎక్కడ మారుతుందో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్, ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈరోజు మనకి సైన్స్ క్లాస్, అన్వేషణ, అంతేగాని నేను వస్తాను నాకు మాట చెప్తాడు వెళ్ళిపోతాను అనుకోవద్దు, సరేనా? రైట్? దేవుడు నాతో మాట్లాడాలి, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, నేను నీతో చెప్పుచున్నాను, రైట్? సో సమాధి బయట మరియ ఉండి ఈమె ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఈమె ఏం ఆశించి వచ్చిందంటే యేసుక్రీస్తుకి అత్తరు పూయాలని సుగంధ ద్రవ్యాలు తీసుకొని కొంతమంది స్త్రీలు వచ్చారు. పోతే ఇక్కడ ఒక్కళ్ళ గురించి రాశారు. వచ్చినప్పుడు పెద్ద రాయి కాబట్టి అది మనుషులు ఎవరు జరపలేరు, ఎవరైనా వ్యక్తులు కావాలి. కానీ ఆ రాయి పక్కకు పొర్లింపబడి ఉండటం చూసింది. చూసి ఏం కనపడలేదు ఏమకి. పరిగెత్తుకుంటా వెళ్ళి ఏమని చెప్పింది? ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరని చెప్పింది. నా ఎందుకని ఎత్తుకొని పోయిరని చెప్పిందామా? తనకి ఎంత తెలుసో దాన్ని అర్థం చేసుకోవాలనుకుంది. దాన్ని పిలాతు దగ్గర సైన్ పెట్టించుకొని వచ్చి వాళ్ళందరూ స్టాంప్ వేశారు కాబట్టి, సీల్ వేశారు కాబట్టి తీసుకెళ్తే వాళ్ళే తీసుకెళ్ళి ఉంటారు అనుకుంది. ఓకే, అది తన డిడక్షన్, అజంప్షన్. అయితే లోపల ఏం జరిగిందో మనకు కావాలి. ఇప్పుడు మీరందరూ యేసుక్రీస్తులాగా అయిపోవాలి, సరేనా? నా ఇప్పుడు మనం పడుకొని ఉన్నాం, అవునా? ఇప్పుడు ఆదివారం పొద్దున అవుతుంది. ఇప్పుడు నువ్వు లేవాలా లేదా?
రైట్. ఉదయం అవగానే ఈయన తండ్రి ఆత్మ కేమిన్ మృతుల్లో నుండి యేసుక్రీస్తుని లేపేసింది, లేచాడు. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో చెప్పాలి. స్టిల్ ఆన్ దిస్ ఎర్త్, ఇక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తండ్రికి ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఆయన్ని మహిమపరిచాడు. ఓకే. పోతే దానికి రూపం ఆయన ఇష్టం. రైట్. సో ఆయన లేచి నుంచున్నాడు. బయట ఉన్న మరియ ఏమిగా ఎక్స్పెక్ట్ చేస్తుంది యేసుక్రీస్తుని? స్టిల్ బాడీ, శరీరం లాగానే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవునా? ఎవరో మనకి తెలిసిన వాళ్ళు చనిపోయారు అనుకుందాం, అక్కడ బాడీని పెట్టారు అనుకుందాం. ఇప్పుడు నువ్వు తిరిగి లేచి వస్తారంటే బయట నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటావు? ఆయన లేచి వస్తాడేమో అని మహా అయితే ఎక్స్పెక్ట్ చేస్తావు, అంతేనా? లాజరు బయటికి రానే ఎక్స్పెక్ట్ చేస్తాం. మీకు మిగతాది తెలుసా? నో. రైట్. సో ఇప్పుడు యేసుక్రీస్తు లేచాడు అనమాట. ఆయన లేచిన తర్వాత ఇది ఉందా ఆయనకి? అస్సలు లేదు. ఆత్మకి ఏ శరీరం ఉంటుందో ఆ శరీరంతో వచ్చాడు. ఓకే. ఆయన బాడీ ఆయనకి వచ్చేసినట్టు. తండ్రి నీ వద్ద నాకు ఎట్టి మహిమ ఉందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అన్నాడు. దేవుని ఆత్మ, ఈ తండ్రి ఆది, ఆయన స్వరూపం ఈయన, పరిశుద్ధాత్మకి ఒక బాడీ ఈయన. అలా ఉన్నాడు. ఇప్పుడు హోలీ స్పిరిట్ కనపడతాడా? ఆమె కనపడలా. ఓకే. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడా, తిరిగి లేచాడా? యేసుక్రీస్తు బ్రతికున్నాడా, బ్రతికిలేడా? సరే, ఇక మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు, నేను కథలోకి వెళ్ళిపోతా. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనమాట. తిరిగి లేచి ఆత్మలో తిరుగుతున్నాడు. రైట్. తిరుగుతుంటే బయట మరియని చూశాడు. ఓకే. ఈయన ఎక్కడున్నాడు? ఇన్ ద స్పిరిట్. ఓకే. ఆ కంటిక కనపడట్లేదు. రైట్. ఈయన లేచాడు. లేచిన తర్వాత బయట ఒక వ్యక్తి ఏడుస్తుంది. అందరు ఉన్నట్టేనా? కొంచెం సేపుకి దేవదూతలు కనపడ్డాడు. కనపడి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన ఇక్కడ లేడని చెప్పారు. ఆయన లేచి ఉన్నాడని లూకాసు వార్తలో, మత్తయి వార్తలో రాశారు. సరే, ఆమె వెళ్ళి శిష్యులకు చెప్పింది. శిష్యులు వచ్చి చూశారు. కనపడిందా? కనపడలేదు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ నౌ టర్న్ టు లూకాసు వార్తకు రండి. 26. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన గురించిన వచనముల భావము వారికి ఏం చేశాడు? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఆయన లేచాడు కదా. లేచిన తర్వాత మనం దీనిలోకి వెళ్ళిపోదాం, ఈ స్టోరీలోకి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎమ్మాయికి ఇద్దరు వెళ్తున్నారు. ఎమ్మాయి అనే ఒక గ్రామంకి ఇద్దరు పొద్దున బయలుదేరి నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన వాళ్ళతో పాటు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు బాడీనా, స్పిరిటా? తొందరగా స్పిరిట్కి బాడీ ఉందా లేదా? ఇట్ క్యాన్ టేక్ ఎనీ ఫామ్, ఎలాగైతే. సో వాళ్ళతో ఆయన వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తులాగా కనిపించలేదు. ఓకే. సో ఉన్నారా లేదా? ఇది చూడండి. అబ్బా, మీకు నేను ఆన్సర్ చెప్పాను. ఇవి ముత్యాలు, దీనికి విలువ పెట్టలేము ఇలాంటి వాక్యాలకి. అసలు అక్కడ వజ్రం కనపడుతుంది, మీరు ఎవ్వరూ గ్రహించలేకపోయారు. మనం బైబిల్ చదివేటప్పుడు ఏమనుకుంటాం తెలుసా? అది వాక్యం అనుకుంటాం. సరే, ఒక్క నిమిషం ఉండండి. ఇందాక తీసిన యోహాను సువార్త 20 తీయండి. మళ్ళీ ఇక్కడ 24కి మళ్ళీ వస్తాం. లూకా సువార్త. ఆయన మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఏమి నమ్మాడు? యేసుక్రీస్తుని ఎత్తుకుని పోయారని నమ్మాడు. నెక్స్ట్ చూడండి. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు గ్రహింపరైరి. యేసుక్రీస్తు మృతులలో నుంచి లేస్తాడన్న వాక్యం వాళ్ళు ఏంటంట? గ్రహించలేదంట. అందరికి అర్థమవుతుంది కదా. నేను లేస్తాను అని వాళ్ళకు ఒక మాట చెప్పి ఇచ్చాడు. ఉన్నారా? ఇప్పుడు వాక్యం అంటే వాక్యం కాదు, యేసుక్రీస్తు లేచాడు. అది మాట కాదు.
నువ్వు చదివావు, ఆయన లేచాడు. సో ఆయన లేచిన తర్వాత అక్కడ యోహాను ఏం రాశాడంటే, ఆయన మృతుల్లో నుండి లేస్తాడన్నమాట వాళ్ళు ఇంకనూ గ్రహింపరైరి. ఓకే, మోషే ఇంకా ప్రవక్తలు అందరూ ఈయన గురించే చెప్పారు. హలో, ఉన్నారా? మనం బైబిల్ని ఏమనుకుంటాం అంటే, ఇదేదో రాశారు, మనం ఒక వాగ్దానం పట్టుకుందాం, ఒక మాట చదువుకుందాం. నో నో నో, యు ఆర్ రీడింగ్ జీసస్ క్రైస్ట్. ఆహా, మీరు యేసుక్రీస్తు లైఫ్ని చూస్తున్నారు, చదువుతున్నారు. సరేనా? ఆయన తిరిగి లేచను కాదు, ఆ మాట ఆయన లేచాడు. అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి, మృతుల్లోంచి లేచుట అగత్యము కదా, కాబట్టి ఈయన లేచాడు. లేచి ఆ ఇద్దరితో నడుచుకుంటా ఈ అమ్మాయికి వెళ్తున్నాడు. మీరందరూ ఆత్మలోకి వచ్చేయాలి. మీరే యేసుక్రీస్తు అనుకోండి, అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవటం. వాళ్ళిద్దరితో నడుస్తా ఇప్పుడు నేనేం చేయాలంటే వీళ్ళకి అండర్స్టాండ్ చేయాలి. నేను ఆత్మ, వీళ్ళకి అర్థం చేయాలి. మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చనిపోయి నేటికి 3 దినములు అయిందన్నాడు. నాతో వచ్చి చనిపోయి నేటికి 3 దినములు అయిందని ఎలా చెప్తావు? ఆ వాక్యమును వారు గ్రహింపరైరి. ఓకే, సో ఈయన బ్రతికి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? వాళ్ళకి ఆ లేఖనం అర్థం కాలేదు. హలో, ఇప్పుడు మనం సిన్లో ఉన్నామని మనకి ఎందుకు అనిపిస్తుందంటే, నువ్వు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. ఆ వాక్యంలో యేసుక్రీస్తు ఏం చేశాడనేది నీకు అర్థం కాలేదు కాబట్టి యు స్టిల్ ఇన్ సిన్. ఓకే, తను ఏం చేశాడనేది మీకు అర్థం కావట్లేదు. హీ డిడ్ ఇట్ ఆల్రెడీ. ఆయన చేసి అయిపోయింది. ఇప్పుడు మీకోసం కొత్తగా చేసేది ఏమీ లేదు. మీకు ఆ గ్రహింపు లేదంటే, ఇప్పుడు యేసుక్రీస్తు లేసి జాగ్రత్త, వాళ్ళకేం చేస్తున్నాడు తెలుసా? మనం బైబిల్ చదవటం అనుకుంటాం. నో, బైబిల్ మీరు చదివేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర వాక్యం ఉంది. యేసుక్రీస్తు వచ్చి వాళ్ళకి పరిచర్య చేస్తున్నాడు. హీఈస్ మినిస్టరింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో వాళ్ళకి ఆ వాక్యాన్ని అర్థం చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఏమన్నా మీరు బైబిల్ చదువుతున్నాను. నో, నువ్వు చదివేటప్పుడు యేసుక్రీస్తు నీకు ఆది పరిచర్య చేస్తున్నాడు. హీఈస్ టాకింగ్ టు యూ. నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఉన్నారా? రైట్. సో ఆయన లేచి వాళ్ళతో మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిల్లో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలియజేసిన. ఓకే, ఆయన తిరిగి లేచి వాళ్ళకి నేను ఎలా లేచాననేది చెప్తున్నాడు. ఓకే, మీకు ఇంకా అర్థం అవ్వలేదు? ఇంకో దగ్గరికి వెళ్దాం, దీన్ని కొంచెం అర్థం చేసుకోవటానికి. స్ట్రైట్ అవే లెట్స్ గో టు ఈడెన్ గార్డెన్. ఓకే, కల్కట్టా కాదు, ఇక్కడ ఏదెన్ తోటలో ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో ద సేమ్ థింగ్ అక్కడ కూడా. అది మనకు అర్థం చేసుకోవటం చాలా ఈజీ. ఓకే, సో యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆదామును దేవుడు చేసి ఉఫ్ అన్నాడు. వాడిని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన. సరే, రోమిలకు రాసిన పత్రిక, నరుడు జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. సో ఇట్స్ జస్ట్ ఎ లివింగ్ సోల్, నాట్ స్పిరిట్. ఓకే, సో అయితే దేవుడు ఏం చేశాడంటే ఆత్మ ఇచ్చాడు ఆదాముకి. కాబట్టి ఇంక నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆదాముకి శరీరం ఉందా లేదా? సరే, నేలమంటితో ఆదాముని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన. ఇప్పుడు అది మాత్రమే కాదు కానీ మనకి ఎక్కడ రాసి లేదు కానీ హీ హ్యాస్ ద స్పిరిట్. ఆత్మ అతనికి దేవుడు ఇచ్చాడు, లేదంటే మరణం లేదు. ఓకేనా? ఇప్పుడు ఆదాము ఎలా ఉన్నాడంటే, ఓకే, ఆత్మ అనే ఒక బాడీ ఉంది. ఇప్పుడు ఈ షర్ట్ లోపల ఇంకో బాడీ ఉంది, షర్టు ఉంది. ఓకే, అలా ఆదాము అని అంటే ఒక బాడీ ఉంది, బయట ఆదాముకి శరీరం ఉంది. సరే, ఆదాముకి లోపల ఆత్మ
అంటే నా లోపల బాడీ ఉంది, అది పరిశుద్ధాత్మ అనుకోండి. ఓకే, అక్కడ ఆయన బ్రతకగలడు. షట్ ఉంది అంటే ఆదాముకి శరీరం ఉంది. ఓకే, నా ఇప్పుడు మనం సిన్నును కనిపెడుతున్నాం. సరే, ఇది బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం సేపు మీ బ్రెయిన్స్ని ఫ్రీగా ఉంచండి, అన్నీ ఎరేజ్ చేసి ఈ ఒక్క చిన్న లాజిక్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, బయట షెల్, పైన పొరలో ఏమో శరీరం కనపడుతుంది, లోపల ఆదాము అక్కడ లేడు, ఆదాము లోపల ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు. నీకు ఎలా తెలుసు అతను ఆత్మలో ఉన్నాడని? శరీరంలో ఉంటే బట్టలు వేసుకోలేదని కనపడుద్ది. ఓకే, రైట్. సో స్పిరిట్లో ఉన్నాడు. ఆత్మలో ఉంటే తోటలో ఇప్పుడు ఆదాముకు శరీరం ఉందా లేదా? మీకు శరీరం ఉందా లేదా? మీరు కూడా యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచారు కదా, అవునా? ఇప్పుడు లోపల పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడా, నివసించట్లేదా? సేమ్ కాపీ. ఆదాము తోటలో ఎలాగో మనం కూడా ఒక విధంగా అలాగే. సరే, సో ఇప్పుడు ఆదాము ఆత్మలో నడుచుకుంటా వెళ్తున్నాడు. ఏ సింగిల్ పర్సన్, ఆదాము ఒక్కడే ఉన్నాడు, ఇంకా అవ్వ తయారు చేయబడలేదు. సరేనా? అందరూ తోటలోకి వచ్చేయండి. సో ఆదాముకు శరీరం ఉందా, శరీరం లేదా? ఉంది. శరీరానికి షర్ట్ ప్యాంట్ ఉన్నాయా, లేవా? లేవు. అంటే ఆదాముకు తెలుసా, తెలీదా? ఆదాము దిగంబరుడు అన్న సంగతి ఆదాముకు తెలుసా, తెలీదా? తెలీదు. ఎంతమంది? తెలీదు. నిజంగానే ఎత్తచ్చు. సరేనా? శరీరం ఉందని తెలియదు కదా, ఐ మీన్ నేకెడ్నెస్ తెలియదు. ఓకే, అది ఎట్లా? మీకెలా పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడని తెలియదో అలా ఉన్నట్టు నిజమైతే మీకున్నాడు. సరే, మీరు దీన్ని నమ్ముతున్నారు. రైట్. సో ఆదాము పరిశుద్ధాత్మలో ఉన్నాడు. సరేనా? కాబట్టి బాడీ కనిపించట్లేదు, కనపడుతుంది, అన్ని కనపడుతున్నాయి. నీకు కనపడ్డట్టే హీ కెన్ సీ, రైట్? కళ్ళు ఉన్నాయి, అన్ని కనపడుతున్నాయి. ఉన్నారు కదా? కనపడేది ఏంటో తెలీదు. హలో, దేవుడు ఆదామును తయారు చేశాడు. మీరు ఒక్కసారి బట్టలు లేని ఆదామును ఊహించుకోండి. షేమ్ పప్పి షేమ్ లేవని నీకు తెలీదా? దేవుడికి తెలుసు. దేవుడు ఎందుకు చెప్పలేదు ఆదాముకి, నీకు లేవురా బట్టలని? దేవుడు ఫీల్ అయ్యాడు, అయ్యయ్యో నా బిడ్డకు బట్టలు కూడా ఇవ్వలేదు నేనని. బ్రాండ్లన్నీ మాయే అయితే ఒక్క చొక్కా కుట్టి లేకపోయానా అనుకున్నాడా? మరి దేవుడు ఎందుకు ఇవ్వలేదు? నో డ్రెస్. ఇప్పుడు ఆదాం ఏంటంటే పెద్ద రిచ్ ఫెలోలా తిరుగుతున్నాడు, బట్టలు లేవు మ్యాన్. అర్థమైందా? బట్టలు లేకుండా తిరిగేది ఏంట్రా నువ్వు? ఇప్పుడు మన బ్రెయిన్ ఏమో అది. మీరందరూ ఏందో వేసుకున్నారు, మీరు ఆత్మ ఏంటి మీరు అనుకుంటాడేమో ఆదాం అప్పుడు మనల్ని చూస్తే, ఏందేందో కప్పుకొని ఉన్నారని. ఏంటంటే తెలియదు కదా, ఈ జీవి ఏంటంటే ఏదో చెప్తాడేమో. రైట్. సో ఆదాం ఒక్కడే ఉన్నాడు. రైట్. జాగ్రత్తకినండి స్టోరీ, నేను చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తాను. అప్పుడు టిక్ టిక్ అని నడుచుకుంటా ఒకటి వచ్చింది, అనింది. నీ పేరు ఏనుగు, నువ్వు ఎక్కువగా భూ అంటా ఉంటావు అన్నాడు. పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత సింహం వచ్చింది, నీ పేరు సింహం అన్నాడు. జింక, పులి, మేక, గొర్రె అన్నీ. దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి టైంపాస్ చేయడానికి ఏం అర్థం కాక రోజుకు ఒక యానిమల్ని తరిమాడు అనమాట, వీడు బిజీ చేద్దామని. ఓకే, నిజం, ఆదాముకి సరైన సహాయం లేదు. కాబట్టి ఆదాముని ఎంటర్టైన్ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే రోజుకు ఒక దాన్ని పంపిస్తున్నాడు. ఓకే, అయ్యా నాకులాగానే నీకు కూడా బట్టలు లేవుగా అన్నాడు ఆ సింహంతో. తెలియదుగా, అంతా ఒకటే జాతి. మీరు వింటున్నారా కథని బాగానే? ఇప్పుడు పలకరించి బట్టలు లేవంటే ఏమంటాడు అంటే, అనగా ఏమి చెప్పినా కానీ నువ్వు ప్రూవ్ చేయలేవు ఆదాముకి. ఓకే, రైట్. సో
అన్నీ తయారు చేశాడు. ఇప్పుడు ఆ దేవుడు అనుకున్నాడు, అబ్బా వీడిని మనం ఆక్యుపై చేసి ఉంచలేకపోతున్నాము, ఎంగేజ్ చేయలేకపోతున్నాము, కనీసం టీవీ అయినా కనిపెట్టలేదు, దిక్కుమాలని న్యూస్ పెడదామంటే అనుకొని ఏం చేశాడు, నిద్రపుచ్చాడు. ఇప్పుడు ఆదాము నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు పక్కటెముక తీసి స్త్రీనిగా నిర్మించను. హలో, రోజు తోటలోకి ఒక జంతువు వచ్చేది కదా, ఈరోజు ఇంకో జంతువులాగా ఒకటి వచ్చింది. అప్పుడు చూశాడు, చూడగానే అందరూ స్పిరిట్లోకి రావాలి. నీకు కూడా బట్టలు లేవు అన్నాడా? తెలిస్తేగా. మీకు ఎన్నిసార్లు తెలిస్తే అనే పదం వెళ్తుందో మీరు విన్నారా? హీ డోంట్ నో, తెలీదు. తెలీదు, అందుకే పాపం లేదు. తెలీదు, అర్థమైందా? నీకు తెలిస్తే అది పుట్టుద్ది. తెలీదు, తెలీదు. సరే, ఇప్పుడు ఆదాం చేత తప్పు చేపించాలి. ఎలా ఎలా నువ్వు ఏమి చేపించినా అది తప్పుగా, తెలీదుగా. అవ్వ జేబులో ఉన్న తీసేసుకో, తెలియకుండా అవ్వకి దొంగతనం కాదు, తెలీదుగా. తెలీదు కదా నీకు ఏది కూడా. ఓకే, అవ్వ తల మీద ఒకటి పీకినా కానీ నేను నా భార్యను కొట్టానా? కొట్టలేదే. తెలిస్తేగా కొట్టటాలు. దానికి కొట్టటం అనే పేరని మాకెలా తెలుసు? నువ్వు అవ్వ ఏంటి నన్ను చెడ్డ మాట అన్నావా అన్నిందా అవ్వ? తెలిస్తేగా. మీకు అర్థమవుతుందా? సో దే డోంట్ నో వాట్ ఫ్లెష్ ఈజ్. శరీరం అంటే ఏంటో పూర్తిగా తెలీదు. ఇంకో విధంగా చెప్పాలంటే, క్రీస్తునందు మీరు మృతి పొందితిరి, ఎక్కడో జీవించేది మీరు కాదు. అదేంటో మీకు కూడా తెలియకూడదు శరీరం అంటే ఏంటో, కానీ మీకు ఎక్కువ తెలిసిపోయింది. మీ రెప్పిట్ అన్నాడంటే ఎంత ఫాస్ట్ అంటే ఏంది? అరే రెప్ప అనుకున్నాను. నేను ఎవరితో మాట్లాడినా, అరే నీకు తెలీదు అంటే నీకేం తెలుసో? అరే బాబు, తెలియటమే అక్కడ పాపము అనగా. మీకు మ్యాజిక్ అర్థం కాలేదు. అందరూ ఉన్నట్టే కదా. కొంచెం ఆత్మలో ఉండండి, భలే ఎంజాయ్మెంట్. దేవుడు నేర్పించేది మీకు కష్టాలు పెట్టి మిమ్మల్ని చంపేసి లెర్నింగ్ కాదు, అట్లా ఉండదు. మీకు తెలియజేసి దాటమని ఇచ్చే ఈ కష్టాలు తెలియపెట్టకుండా సరేనా? రైట్. సో అప్పుడు అవ్వను తీసుకొని వచ్చాడు. దేవుడు అనలా షేమ్ పప్పి షేమ్ అని ఆదాము అనలా. ఎవరికి తెలియదు కదా. అప్పుడు ఆదాము అవ్వను చూసి ఏమన్నాడంటే, ఆత్మలో ఆల్రెడీ ఉన్నాడు కదా, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నీవు నరుడి నుండి తీయబడితే గనక ఏమన్నాడు? నారి అనబడదువు, పోతే నీకు బట్టలు లేవు అన్నాడా? తెలీదుగా. అబ్బా మీకు అర్థం కాలేదు. అరే దేవుడే ఉండి ప్రాఫెసీలు చెప్తా అన్నీ చేస్తా, ఆఫ్టర్ ఆల్ బట్టలు లేవని తెలియలేదేంటి ఆదాముకి? హలో, అన్నీ తెలిసినోడికి ఇది ఎందుకు తెలియలేదు? నేను నిద్రపుచ్చినా నువ్వు భవిష్యత్తు చెప్తుంటే చీచి అనేది ఎందుకు తెలియలేదు నీకు? నా ఇద్దరు కలిశారు, అర్థమవుతుంది. ఇద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆత్మలో. నా శరీరం తెలుసా ఇద్దరికి? ది డోంట్ నో. ప్రశాంతం. ఆత్మలో అంతా బాగానే ఉంది. అప్పుడు దేవుడు ఇద్దరిని పిలిచాడు, ఇటు రండి అన్నాడు. వచ్చారు. మీ ఇద్దరికీ నేను, నీకేమో ఒక ఆదాముకి నీకు ఒక లాల్చీ పైజమా ఓకేనా అన్నాడు. ప్రభు అన్నగా ఏంటి? షర్ట్ మ్యాన్, షర్ట్. ఏ కంపెనీ? ఇవన్నీ తెలుస్తాయా?
దేవుడు ఆ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. ఎందుకని? గాడ్ ఈజ్ నాట్ ఫ్లెష్. తెలీదు. అయితే ఇలా చెప్తే స్లోగా వెళ్తే మీకు టైం పోయిద్దేమో, అలానే వెళ్ళాలి ఇది. అందుకే అవ్వదనింది. ఇద్దరిని పిలిచాడు. పిలిచి వాళ్ళిద్దరికి ఒక టార్గెట్ ఇచ్చాడు. మీ గోల్, మీ విజన్ ఏంటంటే మీ ఇద్దరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి దాన్ని ఏలుడని పలికెను. వాళ్ళిద్దరిని పిలిచి చెప్పాడు. ఆ మాట ఆత్మకా శరీరానికా? ఆత్మలో ఉంటే పనిచేసిద్దా, శరీరంలో ఉంటే పనిచేసిద్దా? నువ్వు ఫలించేది ఎప్పుడు? మరి నాకు ఆ ప్రాఫెసీ ఎందుకు పని చేయలేదంటే, నువ్వు ఫ్లెష్లో ఉంటే ఎందుకు పనిచేస్తుంది? ఓకే, నువ్వు ఆ నమ్మకం మీరు హోల్డ్ చేయకుండా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన కార్డు చూపిస్తావంటే కార్డు చూపిస్తూనే ఉంటావు. అందులో లేవు కదా నువ్వు, ఆ విశ్వాసంలో నువ్వు లేవు. అబ్రహాం ఆ విశ్వాసాన్ని మెయింటైన్ చేయనంతసేపు పిల్లోడు పుట్టలేదు. ఎప్పుడైతే వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు విశ్వసించి వాగ్దానం వలన బలము పొందెను. ఓకే, నమ్మావంటే అది పుట్టిద్ది. రైట్, సరే, ఎనీహౌ. సో వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇచ్చి సెకండ్ ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఓకే, ఆజ్ఞ నెంబర్ 1 ఏంటి? ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి విస్తరించి దాన్ని ఏలండి అన్నాడు. ఏలమని చెప్పి ఈ లోకంలో మొత్తం తినొచ్చు, అది ఇది అన్నీ చెప్పాడు. ఓకే, అప్పుడు ఇంకా నాన్ వెజ్ తినమని చెప్పలేదు. ఎవరిక గడ్డి గాదం అంతా తినమన్నాడు. సరే, రైట్, అక్కడ వరకు పర్మిషన్ ఉంది. రైట్, సో నెక్స్ట్ ఏదైనా తోటలో 2 చెట్లు పెట్టాడు. ఓకే, అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు వేసాడు అనమాట. వేసి మీరు ఈ తోట చెట్ల ఫలములు దేన్నైనా తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం మీరు తినకూడదు. మీరు వాటిని తిరుదినమున నిశ్చయముగా ఏమన్నాడు? చచ్చదరని నరునికి ఆజ్ఞాపించాను. నా ఓకే అన్నాడు. ఇప్పుడు ఆదాము ఆ ఆజ్ఞను తీసుకున్నాడా, తీసుకోలేదా? కమాన్, నా ఇంజిన్ గేర్ మారుస్తుంది. ఓకే, ఫాస్ట్గా వచ్చేయాలి. ఓకే, ఆదాము ఆజ్ఞను తీసుకున్నాడా, తీసుకోలేదా? తీసుకున్నాడు. ఎంతమంది? తెలీదు ఆజ్ఞ అంటే ఏంటో. ఓకే, హీ డోంట్ నో, తెలీదు. ఓకే, సరే సరే, అక్కడే ఉంది పవర్ అంతా. మీరు ఫ్లెష్లో ఉండి తీసుకున్నాడు అన్నాడు. అబ్బా, అసలు ఆ జోలికే రాబాకండి, మీకు తెలిసిపోతుంది. మళ్ళీ ఈరోజు క్లాస్ అంతా అదే. మీరు తప్పు చేసి కాదు తప్పు అవుతుంది, మీకు తెలియటం తప్పు అవుతుంది. ఓకే, సో ఆ చెట్టు పెట్టాడు. పెట్టగానే మంచి చెడు తెలివినిచ్చు వృక్షం. ఆదాము డోంట్ కేర్, మాకేం తెలుసు. రోజు ఇద్దరు హాయిగా తిరుగుతున్నారు. అయితే బయట ఉన్న 2 వ్యక్తులకు తెలుసు. ఓకే, ఒకటి దేవుడికి, ఇంకోటి మీరు కూడా పికప్కి వచ్చారు, సాతానికి. వీళ్ళిద్దరికి వీళ్ళెవరో తెలుసు. అవునా? రైట్, వస్త్రాలు లేవన్న సంగతి తెలుసా, తెలీదా? ఇప్పుడు ఇంకొంచెం ఒక మెట్టు లోపలికి వెళ్దాం. వాళ్ళ శరీరం అన్న సంగతి ఆదాము అవ్వకి తెలుసా, తెలీదా? తెలియదు. శరీరం అన్న సంగతి ఇద్దరికి తెలుసు. ఎవరు వాళ్ళిద్దరు? సాతాను, దేవుడు. అవునా? అయితే అది ఏదైనా తోట కదా, రోజు కెరూబు వచ్చేది వెళ్ళిద్ది. ఓకే, కెరూబులు, సెరాపులు, ఇట్స్ జస్ట్ నార్మల్ థింగ్ బికాస్ దే ఆర్ ఇన్ ద స్పిరిట్. అన్నీ చూస్తారు, అన్నీ కనపడుతుంటాయి. కాబట్టి సర్పం వచ్చినప్పుడు కూడా అది కూడా ఒకలాంటి ఏంజెల్ కాబట్టి సర్ప్రైజ్ అవ్వాల. ఓకేనా? మళ్ళీ పాముకి మనం ఒక పెద్ద స్టోరీ కలగజేయలేం. ఓకే, అది సర్వసాధారణం ఆ ఫీల్డ్లో. రైట్, సో దేవదూతలు అందరూ కూడవలసి వచ్చినప్పుడు సాతాను కూడా వచ్చాడు కదా, స్పిరిట్ కదా, అదంతే. సరేనా? సో సాతాను వచ్చాడు. సాతానికి ఏం కనపడుతుంది చెప్పండి? ఏం కనపడుతుంది? అరే, ఆదాముకు కనపడుతుంది. మీకు అర్థమైందా, అర్థం కాలేదా? సాతానికి మీ తప్పు ఎట్లా కనపడిద్ది? నీకే అసలు అది ఉందో లేదో తెలియదు. అయితే హూ ఇస్ ట్రైంగ్ టు కన్విన్స్ యూ? ఎవరు మిమ్మల్ని మోసం చేయ ప్రయత్నిస్తున్నారు? యూ డోంట్ నో ఇట్. యాక్చువల్లీ మీకు తెలియదు. ఒకడు ఇప్పుడు చూశాడనమాట. చూసిన తర్వాత ఆహా, పెట్రోల్ ఇక్కడ ఉందనుకున్నాడు. మన బాడీ పెట్రోల్. ఓకే, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. అగ్గిపుల్ల దాని దగ్గర తీసుకెళ్తే ఏమవుద్ది? ఎలిగిచ్చి హైలీ ఫ్లెమబుల్, బాగా తగలబడిద్ది. అవునా? ఉన్నారా లేదా? సో చూశారు. చూసిన తర్వాత ఏమీ లేదు. ఆదాము స్పిరిట్ అనే ఒక బాడీలో ఉన్నాడు. వీని శరీరం అనే దానిలోకి ఎట్ట తేవాలి?
శరీరంలోకి వచ్చాడా, ఇట్స్ ఫ్లెమబుల్, ఆవిరికే అంటుకుంటాడు. ఓకే, సో సాతాను చూశాడు. చూసిన తర్వాత శరీరంలో పెట్రోల్ కనబడుతుంది. మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానా? రైట్. ఇప్పుడు అగ్గిపుల్ల కావాలి. అగ్గిపుల్ల ఎక్కడుంది? కమాన్, అగ్గిపుల్ల ఏది? అగ్గిపుల్ల ఏది? చెట్టు. చెట్టు, అగ్గిపుల్ల రెడీ. ఎస్ ఆజ్ఞ. ఆజ్ఞ, యువర్ రైట్. ఏదైనా పెట్టుకోండి. సరేనా? అగ్గిపుల్ల ఉంది, పెట్రోల్ కూడా ఉంది కదా, అవునా? ఉందా లేదా? సో ఇప్పుడు పెట్రోల్ గనక అగ్గిపుల్లను ప్రేమించింది అనుకుందాం, లేదా అగ్గిపుల్ల గనక పెట్రోల్ని ప్రేమించింది అనుకుందాం, ఏమవుతాయి? మరణం ఇస్ ద బై ప్రోడక్ట్. సరే, మీకు ఇది అర్థమైందా నేను చెప్పిన ఉదాహరణ? సాతాను చూశాడు. చూసి ఇప్పుడు మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సాతాను చూశాడు, వీళ్ళ చేత తప్పెప్పుడు, అసలు ఫస్ట్ నీ చేత తప్పెట్లా చేయించాలరా అనేదన్నమాట. సరే, చూసి వీడి బాడీ ఏందో వీడికి తెలియదు. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి అది వద్దు 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 అని 20 సార్లు అరవాలి. అది ఎందుకు వద్దు వాడికి తెలియదు. ఏజ్ వచ్చాకే కదా తెలిసేది. ఇన్ ద సేమ్ వే ఇల్ల బెబ్బే అక్కడ అగ్గిపుల్ల, అది అగ్గిపుల్ల అన్న సంగతి వీడికి తెలియదు. ఉన్నారా? పాపం తయారీ ఎలా జరుగుతుందో చూడాలి. సరే, ఇది బాగా అర్థం చేసుకోండి. చూడండి, మనం పోరాడి గెలవటం వలన గెలవము. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను అన్నాడు, కానీ క్రియలు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అనలా. ఓకే, సో బాడీ సాతాను చూశాడు, ఏమీ లేదు. యూ నీడ్ 3 థింగ్స్. సిన్ అనేది పుట్టించాలంటే ఒకటి డెవిల్ ఉండాలి, ఇంకోటి శరీరం ఉండాలి, ఆజ్ఞ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఆజ్ఞ మంచిదా కాదా? ఆజ్ఞ మంచిదా కాదా? అగ్గిపుల్ల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పడం రైటా కాదా? రైటా కాదా? ఆ లైట్ని ముట్టుకుంటే కాలుద్దని చెప్పడం రైటా కాదా? రైటే. అయితే ఇక్కడ ఉన్నది ఏంటంటే బాడీ హైలీ ఫ్లెమబుల్, బాగా మండుకుంటుంది. ఓకే, మీరు పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు దాని మీద హైలీ ఇన్ఫ్లమబుల్ అని రాసుంటారు, తెలుసు కదా. ఓకే, బాగా తగలబడితే దగ్గరికి ఎవరు రాబాకండి అని. సాతాను చూశాడు, ఎలా వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి? శరీరానికి ఆజ్ఞకి మనం మ్యారేజ్ చేసామంటే వచ్చే ప్రోడక్ట్ మరణం. ఓకే, సో హౌ టు డూ ఇట్ ఆలోచించాడు. ఆలోచించినప్పుడు అప్పుడు పక్కన దూతున్నాడు, నువ్వు అపర మేధావి కదా, నీకే తెలుసు కదా, నువ్వు ఆలోచించటం ఏంది, కమాన్ గో హెడ్ అన్నాడు అనమాట. ఈ అపర మేధావి ఏంటంటే, తెలిసిన సీక్రెట్ ఏంటంటే, శరీరానికి ఆజ్ఞ చూపిస్తే ప్రేమించేసిద్ది. మొర్లా చెప్పుదును, శరీరానికి ఆజ్ఞను చూపిస్తే శరీరం ప్రేమించి తీరిద్ది దాన్ని. ఇట్ లవ్స్ కమాండ్మెంట్స్. శరీరంకి ఆజ్ఞ అంటే ఎందుకో పిచ్చి వ్యామోహం. ఇప్పుడు చూడండి, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశ నా యందు పుట్టించను. శరీరంలో ఏముంది ఆదాముకి? సో ఎప్పుడైతే ఒక ఆజ్ఞ కనిపిస్తుందో, నేను మీకు ఇప్పుడు అర్థమయ్యే టర్మ్స్లో చెప్తాను. అబద్ధ సాక్ష్యం పలకొద్దు అన్నాడు అనుకుందాం, లేదా దొంగిల్లొద్దు అన్నాడు అనుకుందాం. ఇప్పుడు మీ ఫ్లెష్ ఉంది కదా, దొంగిల్ల వద్దు అనేది మీకు కనపడింది అనుకుందాం. నేను దొంగిల్తానేమో అనుకుంటావు నువ్వు. ఎస్ ఆర్ నో? అమ్మో దొంగతాను, అదే ఫ్లెమబుల్ అంటే. ఓకే, వ్యభిచారం చేస్తానేమో 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 చేస్తానేమో, అదే నేను చెప్పేది. నీకు ఆజ్ఞ చూపిస్తే చాలు, లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ అయింది. అర్థమైందా? నువ్వు ప్రేమిస్తావు దాన్ని.
వద్దు వద్దు అనేది నువ్వు దేవుడు అనుకుంటావు, వద్దు వద్దు అనేది దేవుడు కాదు. వాడు వద్దు వద్దు నీ లోపల చేయకూడదు 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 అంటాం. నువ్వేమనుకుంటావు అంటే దేవుడు నీకు చెప్తున్నా, నువ్వు పరిశుద్ధాత్మకి అగేన్స్ట్గా తప్పు చేస్తున్నావు. ఫూల్ ఫూల్. ఆజ్ఞని బేస్ చేసుకొని శరీరం అనిద్ది. దాని ముందు క్యారెట్ కడితే చాలు, దొరకదని తెలుసు, క్యారెట్ వెంట పడిద్దంతే. మీకు నేను చెప్తుంది అర్థమవుతుందా? సాతాను ఫస్ట్ సక్సెస్ ఎక్కడంటే మీకు ఒక్క ఆజ్ఞ చూపించాడంటే హీ సక్సెస్ఫుల్. ఇది ఎందుకు నువ్వు చేయలేదు అని అన్నాడంటే నువ్వు చేసి తీరుతావు. నువ్వు మంచిగా ఉండు అంటే నువ్వు మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తానే ఉంటావు. యథార్థత ఏది నీలో? ఇంకా యథార్థత యథార్థత యథార్థత. నీకు ఆజ్ఞ పెట్టాడంటే నీకు మరణం వచ్చేసింది. యు ఆర్ ఫ్లేమబుల్. నువ్వు అతుక్కుంటావు దానికి. నీ శరీరం వద్దు, ఏముందో దానిలో వద్దు, ఏముంది వద్దు, ఇంకా దగ్గరికి వెళ్ళి అతుక్కుంటాడు. అరే వద్దులో ఏముందో తెలుసుకోవాలని వీడి గోల. వద్దు వద్దు వద్దుతోనే వెనక్కి లాక్కుంటున్నట్టు ఇతను ఆ ప్రేమ కుదరదు. అది లవ్. అది నీకు వద్దు అనే కొద్ది నువ్వు ఎక్కువ చేస్తావు. పాపము ఆజ్ఞని ఆధారం చేసుకుని నా యందు సకల దురాశలు పుట్టించను. అరే ఆజ్ఞ కలపడితే చాలు, దురాశ ఫ్రీ. మీకు ఎక్కడి నుంచి ఆ దురాశ, ఆ డిజైర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శరీరానికి ఆజ్ఞ కనపడితే చాలు, రెచ్చిపోయిద్ది. హలో హలో, ఆజ్ఞ మీ కళ్ళకు కనపడిందా? దేవా నువ్వు ఈ జీవితంలో తప్పించుకో. సో ఒక ఆజ్ఞను చూసిన వెంటనే మనకేమనిపిస్తుంది అంటే అది చెయ్యాలనిపిస్తుంది. ఆజ్ఞని ఆధారం చేసుకొని సరే ఆజ్ఞ లేదు, సరే ఆజ్ఞ తీసేద్దాం, తోటలో ఏదైనా నీ ఇష్టం అన్నాడు అనుకుందాం, మరణం తేవచ్చా? ఆజ్ఞ లేదు, నీకు ఆశ లేదు, అది వద్దు, యు లవ్ ఇట్, నువ్వు అది ప్రేమిస్తావు అంతే. ఆ దురాశ అది కలుగ చేస్తుందని చాలా మందికి తెలియదు. హలో రైట్. ఎందుకని? దేవుడు రాసిచ్చింది ఏంటో తెలుసా? నువ్వు అది చేస్తావనే. ఇంపాసిబుల్ టు ఎస్కేప్. నీ దగ్గర అవి ఉన్నాయనే. ఆజ్ఞ అంటే నీ దగ్గర ఉన్న వాటిని గురించిన జ్ఞానం. నేను మీకు అర్థమయ్యేలాగానే చెప్పాను. దేవుడు దొంగిల్లొద్దు అంటే ధర్మశాస్త్రం నీ దగ్గర ఉన్నాయి చెప్తుంది. యూ కెనాట్ ఎస్కేప్. మీకు అర్థమైందా? సరే, 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రం పాపమైనా అట్లా అని రాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపం అనగా ఎట్టిదో తర్వాత నాకు తెలియజేస్తుంది. ఏది ఇప్పుడు తెలియచేస్తుంది? ఏది? పాపం అనేది తెలియచేస్తుంది. ఏది? ఆజ్ఞ. సరే, ధర్మశాస్త్రం. ఓకే, సో ధర్మశాస్త్రము వలననే గాని పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోను. మరలా చెప్తా. ఆదాము ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. అవ్వ నుంచున్నప్పుడు తినొద్దు, వద్దు వద్దు వద్దు. ఓకే, దేవుడు వద్దన్నాడు. కాదు, నువ్వు తింటే ఏం కాదు, రైట్? సో ఆ లోపల శరీరం ఏం చేసిందంటే ఇది చూచుటకు రమ్యముగాను, ఇంకా దాని గురించి మంచి చెప్పిద్ది. అట్లా కాదంట, ఇట్లంట, అట్లంట, సకల దురాశలు నా యందు పుట్టించాను. నా అందరూ ఉన్నారు కదా, సో వెళ్ళి ఆ చెట్టు కాయలు ఆమె తీసుకుంది. నో, ఈ చెట్టు కాయలు తినవద్దు, నీవు దినమున నిశ్చయముగా వాట్ నరునికి. అవ్వ వెళ్ళి తీసుకుంది. ఓకే, తినబోయింది, తినింది. అప్పుడు వాళ్ళకేమైంది? తాము
అని వాళ్ళు తెలుసుకున్నారు. వెయిట్ వాళ్ళు దిగంబరులా కాదా వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరు? సరే, ఒక్క నిమిషం పక్కన పెట్టండి. దిగంబరుల తర్వాత సంగతి. వాళ్ళు తప్పు చేశారని వాళ్ళకి తెలిసిందా తెలియలేదా? తెలియలేదా? అవునా? తప్పు చేశారని దేవుడు చెప్పాడా? మరి ఎలా తెలిసింది? అర్థం కాదు, నాకు వినపడలేదు. నాలెడ్జ్ ఏది చెప్పింది? వెరీ గుడ్. చెప్పిద్ది పాపం. ఇప్పుడు ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఇస్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ లేకపోతే నువ్వు అది చేయలేవు. ఎత్తిపడే ఆజ్ఞని, చచ్చిపోతావు. లేదంటే అమ్మ ఆజ్ఞ ఉందా, పారిపో. ప్రభా ఏదో ఆజ్ఞ వస్తుంది, తీయను. పండు అది తినవద్దు, దినం నిశ్చయంగా తీసుకొని ఆ ఆజ్ఞ నేర్పింది. సిన్ చేసావు. అర్థమవుతుందా? లేనప్పుడు పాపము మృతము. ఆజ్ఞ నీకు చెప్తుంది, నీకు దేవుడు ఆజ్ఞ రూపంలో తెలివిచ్చాడు. అది డేంజరస్. ఆ మాట జోలికి వెళ్ళబాక, చచ్చిపోతావు. నీకు తెలిసిపోయింది అది చెయ్యొద్దా, నువ్వు అది చేస్తున్నావు ఉందని అర్థం. హలో, మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? రైట్. సో దేవుడు ఏమన్నాడు అంటే ద్రాక్ష తోట ఉందనుకుందాం, దానిలో అంజూరపు చెట్టు నాటొద్దు. ఇది కూడా నాటొద్దా? మేము నాటుతామని నువ్వు నాటొద్దు అంటాం. నేను అంజూరపు చెట్టు నాటుకుని నీకేంటి ప్రభువా ఇబ్బంది? 2 థ్రెడ్స్ని కలిపి అల్లొద్దు. ఇది కూడా చెప్పాలా నువ్వు ధర్మశాస్త్రంలో? టూ మచ్ కదా. ఆ చెట్టుకి ఈ చెట్టుకి అంటు కట్టద్దు. జిఎంఓలు వద్దా? వద్దు. ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి, మీకు తెలుసుగా. హలో, ఎవడైనా చచ్చిపోతే ఏడవద్దు, అదొద్దు, ఇది అన్ని ధర్మశాస్త్రమే. చచ్చిపోయిన ముట్టొద్దు, నేను తిరుగుతుంటాను కాబట్టి అది. నువ్వు బాత్రూమ్కి ఎలా వెళ్ళాలో కూడా చెప్తే ఎలా? ఉందా లేదా? అక్కడ కూడా పట్టుకుందామా నేనా? ఇవన్నీ దేవుడు మీకు జ్ఞానం ఎక్కువని చెప్తున్నాడా? అటు రాబాకంటారని చెప్తున్నాడా? మీకు జ్ఞానం ఎక్కువైతే చస్తారని చెప్తున్నాడు. ధర్మశాస్త్రము వలన ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నీలో ఉన్నవి మొత్తం తోడుతున్నాడు. అది నీకు చెప్తున్నాడు, పుస్తకంగా రాసి. నువ్వు నాకు ఇంకొక ఆజ్ఞ ప్రభు, పర్ఫెక్ట్ అవుతాను, ఇంకొక ఆజ్ఞ. నేరుగా నరకంలోకి వెళ్తా ఉంటావు, స్టెప్ వేసుకొని కిందకి. తెలుసా నీకు ఒక్క ఆజ్ఞ అవుట్, నీ దగ్గర ఉన్నదేంటో నువ్వు తెలుసుకున్నావు, నీకు తెలిసిపోయింది. వ్యభిచరించు. ఓకే, కమాన్, ఇప్పుడు నుంచి కమాన్, ఇంక నుంచి చేయకూడదు మనం, సరేనా? చేయకూడదు, చేయను. ఎందుకు మరి అటు దేకటము, చేయనంటము? చెయ్యనే ఎక్కువ. అసలు నీకు అవసరమా? ఎవడు చెప్పాడు అసలు? చూడండి, దేవుడు మీకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు నిష్టగా ఎట్ట పాటిస్తావు? నిన్ను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక నువ్వు పాటించేది ఏమి లేవు, నువ్వు పాటించవనే చెప్పింది నిష్టగా. అది అస్సలు నీకు తెలిసిపేశాడు దేవుడు, తెలియజేయకూడదు. అది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు, ఇవన్నీ నువ్వు చేస్తావు. వద్దు, లాస్ట్లో మాత్రం నీకు తెలిపి ఏం చేయకూడదు మొత్తం. ఒక స్త్రీని మోహపుచ్చు అయిపోయా. మీకు అర్థమవుతుంది కదండి. ఆ పండు తింటున్నాడు, ఆత్మలోంచి శరీరంలోకి ఇప్పుడు తలుపెట్ట తీస్తున్నాడో చూడాలి మనం. ఓకే, ఆత్మలో ఉన్నాడు, అన్ని ఆజ్ఞలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, హాయిగా తిరుగుతున్నాడు. తెలుసా తన కాస్ట్యూమ్స్ ఏంటో?
నో, ఫ్రీ తిరుగుతా ఉన్నాడు. దేవుడు చల్లపూట వస్తా ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? శరీరంలోకి? నో, వాళ్ళిద్దరు స్నేహితులు. అరే దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు వచ్చేస్తున్నాడా లేదా? ఇతను ఎమ్మట పడ్డాడా? నువ్వెందుకు దేవుడు ఎమ్మట పడుతున్నావు తెగ? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించు. నువ్వు ప్రేమించవనే చెప్పింది. అన్నిటికన్నా ప్రథమమైన ఆజ్ఞది అదొక్కటి చేయవని చెప్పాడు. నీకు ఫస్ట్ అర్థం కావాలి. అయ్యా ఈరోజు బైబిల్ మొత్తం కొట్టేశాడు అయ్యా, వేసే లేదు, ఎటు పోవాలో అర్థం కావట్లేదు, ఇది అన్యాయం, కొంచెమైనా ఏదైనా మిగుల్చు, అక్కడికి రాబాక అనుకుంటా ఉంటే నేను ఆ బట్టనే నొక్కినట్టున్నాను. లేదు, మనం ప్రేమించము. ప్రేమిస్తే ఒక్కసారి మీ ఇంట్లోకి వెళ్ళి మీ భార్య రెస్పెక్ట్ చేసిద్దేమో చూసి నాకు చెప్పండి, ఫోటో తీసేయండి. ఏందిరా అంటే ఏందిరా అనేది తెలుసులే బో అని ఫస్ట్. ప్రేమ అంట ఒక్క యేసుక్రీస్తు నుంచండి ప్రేమ. ఫస్ట్ అదే చెయ్యము. చేస్తే మీ తల్లిదండ్రులు అన్నం తినేవాళ్ళు కదా. ఇంపాసిబుల్, నువ్వు చెయ్యవనే ఇచ్చింది. నువ్వు లేదు దేబరించుకొని చూడాలి దేవుడిని, ఒక్కటి కూడా చెయ్యనని. నువ్వు ఒక్కడు కనిపెట్టావురా, పరిశుద్ధాత్మ నేను తాకాడు. అది నిజం. అది వద్దు అని దేవుడు అన్నాడా లేదా? జోలికి వెళ్ళకూడదు. ఓకే, బై ద లా ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సిన్. ఆ జ్ఞానము మీకు తెలిసిపోయింది. సో అది ఎప్పుడు వద్దు అన్నాడో, నా ఆత్మలో ఉన్నాడు. ఓకే, తలుపు దగ్గరికి వచ్చాడు ఆదాము. లటాక్ డోర్ తీశాడు. బయటికి పట్టగానే వేరే ప్రపంచం అయ్యిద్ది. ఆజ్ఞలో నేనేం చెప్పాను? పోయి శరీరంలో పడతావురా, నువ్వు లేవవని చెప్పానా? నువ్వు ఆజ్ఞ తీసే కొద్దీ నీకు శరీరం కనపడిద్ది. యు విల్ నో వాట్ యువర్ ఫ్లెష్ ఈజ్. నీ శరీరం నువ్వు తెలుసుకుంటున్నావు. యు నాట్ సీనింగ్. నువ్వు తెలుసుకుంటున్నావు ఎక్కువగా నీ శరీరం ఏంటని. నీకు తెలిసిపోతుంది నీ శరీరం అంటే ఏంటనేది. ఇట్స్ టూ డేంజరస్. మీకు అర్థమవుతుందా? అరే వాడు బాగానే నా పక్కన వచ్చి నా పక్కన కూర్చునేది ఏంటి? కూర్చున్నాడు, నీకు పక్కన కూర్చోకూడదా ఏంటి? నువ్వు లాడా, పక్కన ఎవరు కూర్చోకూడదా? కాలు చాపాడా? నేను లోపలికి వెళ్ళాను, అమ్మాయి ఏంది కాలు మీద కాలు వేసుకుని, నువ్వు కూడా వేసుకొని కూర్చో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆజ్ఞ పెట్టు వచ్చేస్తాయి. నువ్వు ఎక్కువ ఫ్లెష్లోకి వెళ్తావు. అట్టుండకూడదు. మరి అట్టుండాలి. అయిపోయామే. నువ్వు తప్పులు ఎత్తుకుతా ఉంటే తప్పులే అవుతా ఉంటాయి. ఓకే, ఇన్ని వల్ల పడదు. తప్పు చెయ్యొద్దు అని చెప్పొద్దు అసలు. మానే తప్పు చెప్పావంటే చేస్తారు. ఈయనంట సూపర్ భర్త అంట, నేను నీ కొరకు ఇంత మారాను కదా, నువ్వు ఇంత మారావా అన్నావా? మారదు. నీకు ఆజ్ఞ ఎట్టి పోలా పడుతుంది. అమ్మ మారబాకు అని ఇవ్వాలి. రివర్స్లో అరం అప్పుడు తమిళ్. సో మారిద్ది. ఆజ్ఞలు చెప్పి అలా ఉండొద్దు, ఇది చేయబాకు, అది చేయబాకు. అప్పుడు నువ్వు ఎలా కనపడతావంటే ఎదుటోడికి, అబ్బా వీడు మనల్ని సావ కొడతాడరా, హింసరా వీడని. దేవుడి దగ్గర బతకలేం మనం ఆజ్ఞలతోటి. రైట్, సరే ఇప్పుడు రివర్స్. ఇప్పుడు లాస్ట్ ఒక్క ముక్కలో మనం అందరం దేవుడు, మీలో ఎంతమందికి దేవుడితో ఉండాలని కోరిక ఉంది? ఏమనని చేయొచ్చు నించండి. రైట్, ఉండాలి అని కోరుకున్నప్పుడు మీకు మీ తప్పు కనపడుతుందా, కనపడట్లేదా? ఓకే, నువ్వు దూరంగా ఉన్నావు అన్న సంగతి నీకు కనపడుతుందా, కనపడట్లేదా? అరే మనం లోపమే, మనం ప్రార్థన చేయలేదే, మనం దేవుడితో లేమే, తప్పు చేశాను, దేవుడు ఎందుకు చాలా దూరం ఉన్నాడు, ఇట్లా వెళ్తే ఆయన స్వీకరిస్తాడా, నేను ఇది మార్చనే, నేను అసలు మారనే, మరి ఎలా అసలు దేవుడితో నేను పరలోకం వెళ్తానా? అసలు మనం తొండి కదా, మనం లంచం ఆపం కదా, మనం క్రూయల్ కదా, మనం శాడిస్ట్ కదా, మనం అది కదా ఇది కదా, మరి ఇలాంటి వాడిని దేవుడు తప్పిపోయిన కుమారుని దగ్గర తీస్తాడంట, కానీ నన్ను దగ్గరికి తీస్తాడని నేను చేసిన పాపాలు అది. ఓకే, చాక్లెట్ చీకేశాడు, పొల్ల మిగిలింది. ఓకే, అది కదా అని వీడు అనుకుంటా ఉంటాడు. బిడ్డ, నువ్వేమనుకుంటున్నావు అంటే
సిన్ అంటే అది అనుకుంటున్నాం. విషయం ఏంటంటే కాదు. ఓకే, పాపం నువ్వు ఎంత తెలుసుకుంటావో, పాపంలోంచి ఎంత బయటికి రావాలని నువ్వు అనుకుంటావో, అది నీ మంచితనం అను, అంటే నీకు అది మారాలి చెయ్యాలని నువ్వు అనుకుంటా ఉంటావు. నో, దట్ ఈస్ టోటల్లీ రాంగ్. నీదేంటంటే మార్పు అంటే యేసుక్రీస్తు. ఇంకొక విధంగా చెప్తా, పాపం నీకు ఎలా తెలిసింది? ఆజ్ఞ మూలంగా, రైట్? ప్రభా ఇది చేసి వస్తా అనొద్దు. మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ఇంకా మనం బయటికి రాలేము. మన లైఫ్ ఈ సీసాలోనే మనం పడి చావలసిందే. మన లైఫ్ ఇంతటితో అయిపోయింది. అవన్నీ మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయిందండి. కాబట్టి మూత ఓపెన్ అయ్యింది, అయినా అవి బయటికి రావట్లేదు. దాని మైండ్లో ఏముందంటే మనం బయటికి రాలేము, బయట ఒక మూత ఉంది, ఆ మూతని మనం పడగొట్టలేము, దాన్ని దయించి బయటికి రాలేమని ద్వారాలు బయటికి రాకుండా అలాగే ఉండిపోయింది. జీవితంలో చాలాసార్లు మనం 1 సారి 2 సార్లు 3 సార్లు ట్రై చేసాం రోగం నుండి బయటికి రావాలని, సమస్య నుండి బయటికి రావాలని, ఇరుకుల నుండి బయటికి రావాలని, ఇక్కట్లో నుండి విడిపించబడాలని, రుణబాధ నుండి బయటికి రావాలని, కుటుంబాన్ని కట్టుకోవాలని, జీవితాన్ని సరిచేసుకోవాలని మనం ట్రై చేసి చివరికి మార్పు రాకపోయేసరికి మనం ఏమనుకున్నాం, లైఫ్ ఇంక ఇలాగే, మనం ఈ పూరి గుడిసెలో బ్రతకలిసిందే. భర్త లైఫ్ లాంగ్ తాగుబోతు భర్తగానే ఉంటాడు, ఈ భార్య లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటుంది, గయ్యాళిది, దీని నోరు మారదు, ఈ పిల్లలు అస్సలు మారరు, వీళ్ళు ఇంతే, ఈ సంఘం మారదు, వీళ్ళు మారరు, ఈ బ్రతుకు మారదు, నా స్థితి మారదు, లైఫ్ లాంగ్ మనం ఇలాగే ఉండాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయి కొంతమంది ఆ ఆటంకాలు భయపడి ఆటంకాలను